ముఖ్యమంత్రి చంద్రబాబు 75 ఏళ్లలో కూడా 25 ఏళ్ల యువకుడిలా ఆలోచిస్తున్నారని ప్రశంసించారు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్. అనంతపురం నగరంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తో కలిసి ఎమ్మెల్యే ప్రసాద్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంపై అవగాహన కల్పిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద నివాళులర్పించి అక్కడే స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కు సంబంధించి ప్రతిజ్ఞ చేశారు. వేస్టేజ్ సేకరించాలన్న ఆలోచన గతంలో ఎవ్వరికీ రాలేదని, చంద్రబాబు ఎంతో వినూత్నంగా ఆలోచించి ఈ కార్యక్రమాన్ని ఆర్ఆర్ఆర్ విధానంలో తీసుకెళ్తున్నారని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు. ఈ రీసైకిల్, రీప్రాసెస్, రీయూజ్ విధానాన్ని సీఎం చేపట్టడం గొప్ప విషయమని కొనియాడారు. అయితే దీనిపై ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్న ఆయన, కేవలం మున్సిపల్ సిబ్బంది మాత్రమే శ్రమిస్తే సరిపోదని తెలిపారు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు ప్రతి 3వ శనివారం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కానీ ఈ మంత్లో ఈసారి వినూత్నంగా 20 ఏళ్ల యువకుడు ఎలాగైతే ఆలోచిస్తున్నాడో మా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు 75 ఏళ్ల వయసులో కానీ ఇలా ఆలోచిస్తున్నాడు. దేనికంటే ఈ వేస్ట్ అనేది ఇంతవరకు ఎవరు ఊహించని విధంగా ఈ వేస్ట్ని కలెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ వేస్ట్కి ఇక్కడ మున్సిపల్ ఆఫీస్లో ఒక ఇది పెట్టడం జరిగింది. అలాగే అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో కలెక్టర్ ఆఫీస్లో, అలాగే ఏపీఎస్పీడీసీఎల్ ఎస్సీ ఆఫీసులో, అలాగే కమలానగర్లో ఒక 5-6 సెంటర్లు ఈరోజు పెట్టడం జరుగుతూ ఉంది. దీన్ని ప్రజలు ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి. ఏదైతే ఈ వేస్ట్ మన ఇంట్లో వేస్ట్గా ఉందో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇస్తే త్రిబుల్ ఆర్ మోడల్లో దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. అంటే రీసైక్లింగ్ కానీ, లేకపోతే రీయూజ్ కానీ, రీప్రాసెస్ కానీ.